అంటే ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాడు కదా, అంటే వాళ్ళిద్దరు లివింగ్లో ఉన్న ఫ్లాట్లోనే జరిగిందా, లేకపోతే ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు అనేసి అని చెప్పని అన్నారు, బట్ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు కదా, సో నాకు ఐడియా లేదు ఏ ప్లేస్లో చేసుకున్నారు. ఐఎమ్ సారీ టు సే దిస్. అంటే నాకు ఎప్పుడైతే ఫస్ట్ తెలిసిందో దాన్ని మళ్ళీ ఒక మెసేజ్ కూడా పెట్టాడు కదా, పవి నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, ప్లస్ చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, దయచేసి తన గురించి వేరే రకంగా మాట్లాడకండి, ఇట్లా కూడా. ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో ఎప్పుడైతే పబ్లిక్ లో ఉంటామో 2 days కి ముందు 2 days తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను, నీ దగ్గరకు వచ్చేస్తాను అనేసి అని చెప్పి ఒక పోస్ట్ కూడా తను పెట్టడం జరిగింది. అయితే ఎప్పుడైతే పీపుల్ స్టార్టెడ్ మెసేజెస్ అన్ని చాలా బ్యాడ్ మెసేజెస్ ఉన్నాయి కొన్ని. ఓకే, నాకు తెలిసి అవి కూడా కొంత ఇబ్బంది పెట్టుంటాయి, డెఫినెట్గా ఇబ్బంది పెడతాయి. అందుకే నేనంట సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్న వాళ్ళు మెసేజ్లు చదవడం అన్నా మానేయాలి, లేదా మెసేజ్లు ఉన్నా లైట్ తీసుకోవడం అన్నా చేయాలి అనేవాళ్ళు బోల్డంత మంది అంటారు. అబ్బా ఇటు పొగుడతారు ఇటు తిడతారు, ఫేస్ చేయి రెండింటిని, వాట్స్ రాంగ్ అని. ఆ రెండింటిని తీసుకుని అది ఆ పెయిన్లోనే తను ఆ పని చేసి ఉంటాడు, అంతకుమించి ఏం లేదు. కాకపోతే ఏంటంటే కనీసం ఒక్క క్షణం ఆలోచించిన, లేదా ఆ పిల్లల కోసం ఆలోచించిన, రేపు శిల్ప దగ్గర ఉన్న 2 పిల్లలు తన పిల్లలే కదా, ఇప్పుడు ఆ పిల్లలకి ఫాదర్ ఏడి, రేపు మీ ఫాదర్ ఏరి అంటే ఆ పిల్లలు ఏం చెప్పాలి? నీకు ఆ పిల్లలు కనపడలేదా? వాళ్ళ మొహం చూసైనా ఉండాల్సిందే. ఒక్కసారి ఆలోచించాలి. పవిత్ర గారికి పెళ్ళైందంటారా? పవిత్ర షీ గాట్ మ్యారీడ్ లాంగ్ బ్యాక్ కదా. చందు కంటే యంగర్ ఏజ్, చందు కన్నా సారీ ఎల్డర్. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా కష్టపడి పైకి వచ్చింది. ఆ అమ్మాయి అసలు షీ వాజ్ ఎ మెయిడ్, ఇళ్లలో పనులు చేసి చాలా కష్టంతో చాలా కష్టపడి పైకి వచ్చింది అమ్మాయి. ఈ ఏజ్లో తనకి బ్రేక్ వచ్చింది, అదర్వైజ్ స్ట్రగుల్ లైఫ్ తంది. సో అంటే ఇవన్నీ మనకేంటి తెలిసినవే, ఎన్ని నిజాలు ఉంటాయి దీంట్లో, ఎంత నిజం అనేది కూడా మనకు ప్రాక్టికల్గా తెలియకపోయినా, బట్ వీ నో దట్ దెర్ ఈజ్ సంథింగ్. బికాజ్ ఇప్పుడు ఒక రిలేషన్షిప్ తనకన్నా చిన్నవాడితో కోరుకుంది అంటే ఎందుకు కోరుకుంటుంది? అంతే కదా, నీకు వాట్ యూ మిస్డ్ ఇన్ యువర్ లైఫ్ యూ వాంటెడ్, సమ్వన్ వాంట్ టు ఫిల్ ద గ్యాప్. ఆ గ్యాప్ని ఎవరో ఒకరు ఫిల్ చేయాలి కాబట్టి ఆ గ్యాప్లోకి తను వచ్చాడు. సో బోత్ వర్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ టైం. ఇక్కడ ఏంటి, కమిట్మెంట్స్ లేవు, ఇద్దరు హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు, వర్క్ ప్లేస్లో ఉన్నారు. సో సరదాగా రీల్స్ చేసుకోవడం, సో దట్ మైట్ హ్యావ్ ఇంకా క్లోజ్నెస్కి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆలోచించాలి, 1-2 సార్లు ఆలోచించాలి, విత్ హూమ్ వీఆర్, మనం ఎవరితో ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము, మనం ఎట్లా, రేపేంటి అని ఆలోచించాలి ఎప్పుడైనా. వాట్ ఈస్ టుమారో, ఇట్స్ నాట్ టుడే. ఈరోజు బాగానే ఉంటుందండి కలర్ఫుల్గా, రేపేంటి, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, రేపు మన లైఫ్ ఎలా ఉండబోతుంది, మనం ఎట్లా డిజైన్ చేసాం, మనం ఎట్లా స్ట్రక్చరల్ చేసుకుంటున్నాం. ఆఫ్ కోర్స్ మన వెనకాల ఎవరు ఉన్నారు ఏంటి, వాళ్ళ కోసం కూడా ఏం చేయాలి, ఇలాంటివి కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. పవిత్ర గారికి పిల్లలు ఏమైనా ఉన్నారా? 2 పిల్లలు అండి, 2 పిల్లలు. అండ్ బాయ్ వెరీ సూన్ ఈస్ గోయింగ్ టు బి లాంచ్డ్ యాజ్ యాక్టర్ ఆల్సో. యాక్టింగ్ టైల్స్ లో ఉన్నాడు అబ్బాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాకు చెప్పినందుకు. ఎందుకంటే ఓన్లీ ఇండస్ట్రీ పర్పస్లోనే కాకుండా వేరే దగ్గర కూడా ఉన్నారు అనేసి అని చెప్పి మీరు కూడా మాట్లాడడం జరుగుతుంది కదా. ఎందుకంటే ఓన్లీ ఇండస్ట్రీ మీదనే పడుతుంది ఈ లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి కూడా, అవన్నీ కూడా ఓన్లీ ఇండస్ట్రీలోనే ఇలా ఉంటాయి, ఇండస్ట్రీ అంటేనే కొంచెం ఇది అనేసి అని చెప్పి అనుకునే వాళ్ళకి కొంచెం మెసేజ్ ఇస్తున్నారు మీరు. థ్యాంక్ యూ. నేను బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా నేను మీ అందరినీ కోరేది ఒకటే, డోంట్ బ్లేమ్ ఓన్లీ అవర్ ఇండస్ట్రీ. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్, ఐ నో. ఈ టైంలో ఈ ఇన్సిడెంట్ మా ఇండస్ట్రీ నుంచి జరిగింది కాబట్టి ఎక్కువ మంది మా మీద ఫోకస్ పెడతాం, కరెక్టే అయినా. బట్ ఫ్యూచర్లో ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ. ఎవరికైతే ఇట్లాంటివి అనిపిస్తాయో, తప్పు అని అనిపిస్తుందో, అట్లాంటప్పుడు ఇంకోరితో మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ మనిషి సంఘజీవి, ఒంటరిగా ఉండే ప్రయత్నం మాత్రం చేయొద్దు. బీ విత్ ద పీపుల్ so that at least you can come out of all these things. And thank you so much, Amma. Thank you so much, sir.